హే హలో దోస్తులు, మళ్ళీ హోటల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. రాగానే ఫస్ట్ బోండలు మీరు ఎంతగానో అడిగినారు కదా బోండల పిండి ఎట్లా కలుపుకోవాలి అక్క అని. నేను ఆ వీడియో తీసి పెట్టిన, ఎడిట్ చేసి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తా ఈ రోజు రేపు. అండ్ ఈ రోజు అల్లం చట్నీ కూడా చేసింది అత్తమ్మ, అది కూడా వీడియో తీసిన, ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. నేను ఇట్లా హోటల్కి రాగానే అత్తమ్మ మంచిగా అల్లం చాయ్ ఇస్తుంది, అది తాగేసి ఇంకా టిఫిన్లు అయితే చేస్తాను. అయితే మసాలా దోశ ఆర్డర్ వచ్చింది అనమాట. ఇంకా మసాలా దోశ వేసేసి దాని మీద కారము ఉల్లిపాయలు కూడా వేసిన. చాలా మంది కమెంట్స్ కూడా చేస్తున్నారు, అక్క దోశల పిండిలో షుగర్ వేస్తే మంచిగా వర్కౌట్ అయింది, మాకు కూడా కలర్ వస్తున్నాయి, థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు. అండ్ ఇంకో కొంతమంది కమెంట్ చేసినారు అటుకులు కూడా వేస్తే వస్తాయి అని, అవి కూడా ట్రై చేయండి. ఇంకొకరైతే కమెంట్ చేసినారు, అక్క మాకు కూడా హోటల్ ఉంది కానీ మాకు వడలేనికి రావట్లేదు, బోండల్లాగా వేస్తాం మేము వడలు, మాకు కూడా చెప్పండి అక్క వడపిండి ఎట్లా కలుపుకోవాలి అని అడుగుతున్నారు. మనం పిండి పట్టేటప్పుడు గట్టిగా పట్టుకోవాలి, వాటర్ ఎక్కువ వేయొద్దు. పిండి లూజ్ అయితే బోండల్లాగా వస్తాయి, అదే గట్టిగా ఉంటే మనం ఇట్లా వడలు షేప్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఈజీ. ఒకవేళ పిండి లూజ్ అయింది అనిపిస్తే దాంట్లో రవ్వ కలుపుకోండి, గట్టిగా అవుతుంది. వడలు వేసేటప్పుడు నీళ్ళలో అద్దుకుంటూ వేయాలి, చేతికి అతుక్కోకుండా ఉంటది. ఇంకా ఈ రోజు నేను టిఫిన్ వచ్చేసి ఒక బోండా, ఒక వడ, 2 ఇడ్లీ, ఇంకా చట్నీతోని కారం పొడి వేసుకుని తినేసి. వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.